ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనము. ఆయన వాత్సల్యము ఎడతెగక నిల్చున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వరము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము గమనించారా? మన పరలోకపు తండ్రి యొక్క ప్రేమ మన పట్ల ఎడతెగక నిల్చున్నది కనుక మనము నశించిపోవడం లేదు. ప్రతి ఉదయము నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు తెలిసి తెలియకను అమాయకత్వంతోనూ మూర్ఖత్వముగాను ఎన్నో దోషములు, అపరాధములు, పాపములు దేవుని ఎడలను మనుషుల పట్ల మనము చేస్తూ ఉంటాం. కానీ మన ద్వారా జరిగిన పాపమునకు వెంటనే మనకు శిక్ష రాదు. అవునా? మనము మన పాపముల కొరకు పశ్చాత్తాపడి క్షమాపణ పొంది దేవుని దగ్గర ఆయన కృపణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాక్యం సెలవిస్తుంది, దుష్టుడు మరణమును ఎదుట ఆయనకి ఎంత మాత్రము సంతోషం కలిగించదు. కానీ దుష్టుడు తన దుష్ట ప్రవర్తనను విడిచిపెట్టి బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈరోజు మన ప్రేమ గల పరలోకపు తండ్రి మనస్సును అర్థం చేసుకున్నావా? ఆయన దీర్ఘ శాంతము, ఎడతెగని వాత్సల్యము, ఆయన ప్రేమను నీవు గమనించి సమయము ఉండగానే నిర్లక్ష్యంగా జీవించకుండా ప్రతి పాపము, దోషము, అతిక్రమములు ఆయన సన్నిధిలో ఒప్పుకొని మారు మనసు పొందుటకు పశ్చాత్తాపడి నూతన జీవితం కలిగి జీవించుటకు దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాగ్దానము పొందుకుంటకు ఆయన స్వరము విని ఆయనకు లోబడి రక్షణ, నిత్య జీవము, పరలోక రాజ్య వారసత్వము నీకు అనుగ్రహించుటకు దేవుడు నిన్ను ఆహ్వానిస్తుండగా రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోక తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. ఎడతెగక నిలుచుని వాత్సల్యత, నీ దీర్ఘ శాంతము, నీ గొప్ప ప్రేమ ప్రభువా మా ఎడల మీరు కుమ్మరిస్తుండగా ప్రార్థనలో ఏకీవించిన ఏ ఒక్కరు ప్రభువా తమ పాపములో, దోషములో కొనసాగిపోకుండా, పాపం వలన వచ్చు జీతము నిత్య మరణము, అగ్నిగుండము, నరకములోనికి ఎవరు వెళ్ళకుండా ప్రభువా సమయం ఉండగానే మీ వాత్సల్యము, మీ ప్రేమ నిలిచుండగానే ప్రభువా మారు మనసు పొందుటకు, రక్షణ పొందుటకు, నిత్య జీవానికి వారసులగుటకు కృప మీరు దయచేయమని, ప్రతి హృదయాన్ని సంధించమని, ప్రతి ఒక్కరిని పరిశుద్ధతలో రూపాంతరం చెందించమని వేడుకొచ్చు. నీ కుమారుడుగా, నీ కుమార్తెలుగా ప్రభువా నీ బిడ్డలను మీరు మార్చుకోమని నీకే స్తుతి మహిమ చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామములో వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.